పెట్టిర్రా కల్తీ చేసుకోండి మేము అడ్డం వస్తామని చెప్పింది. మీరు కావాలి నేను పేర్లు అవుతలే, ఎందుకంటే నేను ఒక ఉద్యమకారునిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్లస్ ఒక మంత్రిగా పనిచేసే వ్యక్తిగా మీ రాజకీయ జీవితాలతో ఆడుకోవద్దు, సరి చేసుకోవాలని చెప్తున్నా. 35 మందికి పేర్లు పెట్టమని చెప్తా, గవర్నమెంట్ అడగమని చెప్తా. నేను బల్కంపేట ఎల్లమ్మ గుడికాడ రమ్మని నేను వస్తా. బల్కంపేట ఎల్లమ్మ గుడిలో లోపల కూర్చున్నాం, లేదు తీసుకోలేదని చెప్పండి. మీరు ఏం శిక్ష చేస్తారో విధించుకోండి, మొత్తం ఇది నిషేధం చేసుకోండి. మా శ్రమ దోపిడీ గీతా కార్మికుడు పైనెక్కి సాగు బతుకులో దందా చేస్తే బెదిరించి మీరు నెలకు 15 లక్షల రూపాయలు నియోజకవర్గానికి తీసుకుంటారు. మరి తీసుకొని కల్తీని ప్రోత్సహిస్తుండ్రా? కళ్ళు మీ కావాలని 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చి డ్రిప్ ఇచ్చి మీ జీవితాలు బాగా చేస్తున్నారా? ఏ లెక్కలు తీసుకుంటారు మీరు? ఏ కుల వృత్తి తీసుకుంటారు? ఈజీగా దొరికిరా గౌళ్ళు? ఈ వృత్తి ఈజీ దొరికిందా? అరే భయపెట్టి వచ్చులేనని. వీళ్ళు ఆర్థికంగా అభివృద్ధి అవుతున్నారు. బీసీ మూమెంట్లో కూడా వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళని ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనే చేస్తుండ్రా? నిజంగా కల్తీ మీద దృష్టి ఉంటే ఇంత డిపార్ట్మెంట్ ఎందుకు అరికడతారు? కల్తీని అరికట్టండి. కల్తీ అరికట్టడానికి మీకు చేతగాక మామూలుగా కక్కుర్తి పడి డబ్బులకు కక్కుర్తి పడి వృత్తిని డెవలప్ చేయకుండా కల్తీని డెవలప్ చేయడానికి మీరే ప్రోత్సహించి ఇవాళ పనిలే పని అని చెప్పి ఎవడో దీన్ని కావాలని చేసి అనుమానాలు వస్తున్నాయి. మేము కళ్ళకి నీళ్ళు తెచ్చుకున్నాం. అరే కళ్ళు దాకా ఇంతమంది చచ్చిపోయారంటే ఈ వృత్తికి ఎంత చెడ్డ పేరు వస్తారమ్మా, ఎంత పాపం చేసిరా అని. కానీ 2-3 రోజులకు ఇమ్మీడియట్గా నిషేధించాలి కళ్ళుని పూర్తిగా దశల వారీగా. ఫస్ట్ ఔటర్ రింగ్ లోపల, తర్వాత ఔటర్ రింగ్ అవతల నిషేధించేస్తే ఫుల్ మనకు జేబులు నిండిపోతాయి ఇంక 3 ఏళ్ళు అని చెప్పి మీరు ప్లాన్ చేస్తే మేము ఊరుకుంటామా? 80% ఊరుకోం. గౌడ సోదరులారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కోట్ల చెట్లు ఉన్నాయి. 1,20,00,000 నేనే పెట్టిన ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. వైన్ షాప్ కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇది మీ వృత్తి అని చెప్పి మీకు ఇవ్వాలని చెప్పి క్యాబినెట్లో నేను మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా కరెక్ట్ శ్రీనివాస్ గారు చెప్పిందని చెప్పి 15% ఇచ్చాడు. నెక్స్ట్ గవర్నమెంట్ 30% ఇస్తా తమ్మి అన్నాడు కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ 20% ఇస్తా అన్నది. ఇంతవరకు జీవో రాలేదు. 20% వైన్ షాపులు ఇస్తానటువంటి జీవో రాలేదు. మరి మేము 30% ఇస్తుంటాం ఈ టైంకు. కళ్ళు సొసైటీలకి ఇవ్వాలని మేము ప్లాన్ చేసినాం. మా విషయమన్న ఒక మీటింగ్లో సొసైటీలోకి ఇస్తామని అంటే 100% ఇస్తామని ఫైల్ మూమెంట్ చేసినాం మేము. రవికుమార్ గారు జిల్లాకు ఒకటి నీడ కేంద్రం పెడదామంటే ప్లాన్ చేసిండు. నీరా సెంటర్ దేశంలో ఎక్కడ లేనటువంటి నీరా సెంటర్ను హైదరాబాద్లో పెట్టాం. నడిగడ్డ మీద పెట్టినాం. కులవృత్తిని ప్రోత్సహించాలని చెప్పి. ఒక కులవృత్తి అది గౌడ్ అంటే 10 కులాలు ఉంటాయి అక్కడ గౌడ్ కింద. మేము వృత్తిని మేము డెవలప్ చేస్తే కలిష్ట పేరు మీద మీరు భూస్థాపితం చేసి ఇవాళ మీరు మామూలు మత్తులో కల్తీని మీరే ప్రోత్సహించి చెడ్డ పేరు వచ్చేటట్టు చేసి ఇవాళ పూర్తిగా నిషేధం చేస్తా అంటే మేము ఇట్లా చూసుకొని కూర్చుంటామా? గాజులు పెట్టుకొని కూర్చుంటామా? అంటే గాజులు అంటే మా ఆడబిడ్డలు కూడా ఊరుకోరు. వాళ్ళు కూడా ఇప్పుడు పులుల్లాగా కాళీమాతల్లాగా సిద్ధంగా ఉన్నారు. బంద్ అయితే బంద్ చేయదని చెప్పి. మీరు బంద్ చేస్తే చూసుకుంటే ఇట్లా గుడ్లా పని చూస్తాం అనుకుంటారా? బంద్ చేసి చూడండి, చూస్తాం. బంద్ చేసి చూడండి. గౌడ సోదరులే కాదు అన్ని కులవృత్తిదారులారా, మీకు మాకు మాల మాదిగ నుంచి మంగళి చాకలి నుంచి అందరూ అన్నదమ్ములక్క మామ అక్క తమ్ముడని వరుస పెట్టుకొని పిలిచినాం. గౌడన్న ఊర్లో ఉన్నటువంటి రెడ్డిని కూడా బావా అన్న అక్క తమ్మి అని చెప్పి చెల్లెల వరుసలతో పిలుచుకొని ప్రతి కులాల్లో ఉన్నటువంటి ఉన్నారు. ఇవాళ నిషేధం అవుతుందంటే స్పీకర్గా పనిచేసిన సురేష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి ఇది చాలా దుర్మార్గం శ్రీనివాస్ గౌడ్ గారు, చాలా దుర్మార్గం ఇది, ఈ వృత్తిని మీరు కాపాడాలా, మేము సపోర్ట్ చేస్తామన్నారు. అంటే చాలా అన్ని కులాలు కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వృత్తిని నిషేధిస్తామంటే లిక్కర్ మాఫియాకు మీరు తలోకి బంద్ చేస్తే మీరు ఊరుకుంటామా? బంద్ చేసి చూడండి, చూద్దాం. ఒకవేళ మీరు భయపడకండి. గౌళ్ళు కానీ దుకాణంలో పనిచేసే దాదాపు వైన్ షాపులు మొత్తం కూడా మేము వచ్చిన వెంబడే మీకు గొడవలు గుడ్ల పగిచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెంచుతామని చెప్పినాం. ప్లస్ వాళ్లకు చికెన్ సెంటర్లకు
ప్రత్యామ్నాయ బిజినెస్ చేసుకోమని చికెన్ సెంటర్లు పెట్టించినాం. తర్వాత ఇంకా వేరే దుకాణాలు పెట్టించినాం. రకరకాల వ్యాపారాలు చేయించినాం. ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో అమ్మే వాళ్ళందరికీ గ్రహించి ఇంకా మిగిలిపోయిన వాళ్ళంటే నెక్స్ట్ మీకే ఇస్తామని చెప్పినాం. ఇవాళ వైన్ షాపులు ఇచ్చింది కూడా ఎస్టీలకు కేవలం ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల భాగంగా ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరూ చేద్దామనే మా భావన ఉంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ముందర ఏమంటారు వాళ్ళు, చెట్లు లేవనే కదా వాళ్ళు అనేది. ఔటర్ రింగ్ రోడ్ పక్కనే చెట్లు ఉన్నాయి. ఉప్పల్లో ఉన్నాయి, భువనగిరిలో మా అన్న దగ్గర ఉన్నాయి, తర్వాత చౌటుప్పలు ఉన్నాయి, కల్వకుర్తి ఉన్నాయి, వీళ్ళ దగ్గర సర్వేల్లో ఉన్నాయి. వేల లక్షల చెట్లు ఉన్నాయి. బండి మీద పోయేస్తారు. పాలు ఇడు ఉన్నాయా? బర్రెలు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో బర్రెలు ఉన్నాయా? యాపిల్ చెట్లు ఉన్నాయా? ఇక్కడ ఇంత పెద్ద పెద్ద లావు పండ్లు వస్తాయి, అవి ఉన్నాయి. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తాయి? కాశ్మీర్ నుంచి వస్తున్నాయి, కలర్ కలిపి వస్తున్నాయి. పైన గొర్రెల ఫామ్లు ఉన్నాయా? అవన్నీ ఉన్నాయా? ఏమున్నాయి? ఇక్కడ ఈ కళ్ళుకి వచ్చే వరకే ఇవన్నీ చెట్టు కింద గానే దిగుతాం. చెట్టు నుంచి పైనుంచి వస్తే కింద దోషులు పడతారా? ట్రాన్స్పోర్టేషన్ సిస్టమే పెరిగింది. మీరు 5 ఎకరాలు ఇవ్వండి, మీరు ఇస్తాను 5 ఎకరాలు ఇచ్చి పెంచండి. ఇది మా ఒక్క సమస్య కాదు మిత్రులారా, లక్షల మంది ఆధారపడేటువంటి ఈ వృత్తి మీద ఆధారపడే బతుకుతున్నటువంటి వాళ్ళ బతుకు గురించి మేము చెప్తున్నాం. ఇది పేదోడు అక్కడిక్కడ పనిచేసి వచ్చి దుకాణం కాడ కూర్చొని మనం బాధ చెప్పుకొని 5-6 మంది కూర్చొని మాట్లాడుకొని పోతాడు. సెంటర్ ఇది, ఒక సెంటర్ పాయింట్ వాళ్ళకు. వాడిని బాధ అంతా తీసుకొని గంట సేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మాట్లాడుకొని పండుకొని మళ్ళీ పొద్దుగాల పనికి పోతాడు. నాటేసి వచ్చి తాగుతాడు, నాటేనికి పోతాడు పొద్దుగాలు లేచి. పేదలకు ఒక రిక్రియేషన్ సెంటర్ లాగా ఇది, రిక్రియేషన్ క్లబ్ లాగా వాళ్ళకు వచ్చి పాటలు పాడుతుంటారు, చేసుకొని పోతారు. ఇవాళ మీరు కల్తీని పెట్టి కల్తీని కలిపి కల్తీని చూస్తున్నారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వం కలిపినటువంటి కల్తీయే. లేదంటే అది ఆ మందు ఎక్కడి నుంచి వచ్చింది తీయండి మీరు. లేదా జస్ట్ ఫోన్ నెంబరు, జస్ట్ అంగి మీద ఆ టైలర్ నెంబర్ ఉంటే టైలర్ నెంబర్ పట్టుకొని ఎవడు అనేది కనుక్కుంటున్నారు చచ్చిపోతాడన్న. నువ్వు ఈ మందు యా నుంచి వచ్చింది, ఏ ఫార్మా కంపెనీ బయటికి రాదా? నిజంగా ఉంటే ఆ ఫార్మా కంపెనీ బయట పెట్టండి. బయట పెడతలేదంటే మీరే కలిపినట్ల, మీరే కలిపి మీరే చంపి మీరే నిషేధం పెట్టి లిక్కర్ మాఫియాను ప్రోత్సహించి పైసలు దండుకోవడానికి చేస్తున్నటువంటి ఇప్పుడు ఎవడు వసూలు చేస్తున్నా మేము పేర్లు చెప్పగలుగుతాం. ఇవాళ మాది ఈ అంశం కనుక చెప్తున్నా. నెలకు ఎవరు వసూలు చేస్తున్నారు, పెట్టెకి ఎంత వసూలు అవుతుంది, నెలకు ఎంత కలెక్షన్ అవుతుంది, 100 కోట్ల 150 కోట్ల, అవన్నీ మా దగ్గర ఉన్నాయి. లిక్కర్ కంపెనీ నుంచి పెట్టెకి ఎంత వసూలు అవుతుంది ఉన్నాయి, నెలకు ఎన్ని కోట్లు, 100 150 వసూలు అవుతున్నాయి, 200 కోట్లు వసూలు అవుతున్నాయని కూడా మా లెక్క ఉంది మా దగ్గర. ఆ లెక్క ప్లస్ ఏ ఎమ్మెల్యేకు కలుమాల నుంచి ఎన్ని లక్షలు అవుతున్నాయి కూడా ఆ లెక్క కూడా మా దగ్గర ఉంది. ఇవాళ నిషేధం పెట్టిందంటే మేము కూడా బయట పెడతాం. ఇవాళ మీరు ఇతర రాష్ట్రాల్లో ఎవడెవడు వసూలు చేసినప్పుడు ఎట్లయితే విచారణ జరిపిస్తారో మేము కూడా అప్పుడు ఏ ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చారు అనేది విచారణ జరిపిస్తాం అప్పుడు. ప్లస్ ఏ పెట్టెకి ఎంత తీసుకొని ఇది కళ్ళు నిషేధించారో అది కూడా లెక్క తీస్తాం. లిక్కర్ మాఫియాను వసూలు చేసినది లెక్క తీస్తాము, కళ్ళు నుంచి వసూలు చేసి తిన్న డబ్బుల లెక్క కూడా వసూలు చేస్తాం. కళ్ళు పైసలు తిన్న ఎమ్మెల్యే మీద కేసులు పెడతాం అప్పుడు. ప్లస్ లిక్కర్ మాఫియా నుంచి వచ్చినటువంటి మామూలు తీసుకొని కూడా వదిలిపెట్టాం, అది కూడా మళ్ళీ బయటికి తీస్తాం. ఈ కళ్ళు నిషేధిస్తే మాత్రం కల్తీని అరికట్టండి, కల్దును కొనసాగించండి, నీర ఉత్పత్తులను పెంచండి, తాటి బెల్లం పెంచండి. క్యాన్సర్ కూడా రాదంట తాటి బెల్లం తింటే, కళ్ళు తాగితే క్యాన్సర్ కూడా రాదంట, నరాల బలహీనత కూడా ఉండదంట. కావాలంటే మీరు చరిత్ర చదవండి, డాక్టర్లు కూడా అడగండి, సైంటిస్టులు కూడా అడగండి. కిడ్నీ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తాయంట. ప్యూర్ కళ్ళు రావాలంటే మీరు 5 ఎకరాల పొలం కూడా ఇవ్వండి, చెట్లను నరికితే కేసులు పెట్టండి. కేసులు పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇది గౌళ్ళు ఒకరే కదా, ఇల్లంతా 30 లక్షల మంది ఉండొచ్చు, 40 లక్షల మంది అనుకోవచ్చు. మాకు ఈ వృత్తులన్నీ కూడా మాకు సపోర్ట్ చేస్తాయి. మేము స్టార్ట్ చేస్తే ప్రతి వృత్తిదారుడు మాకు సపోర్ట్ చేస్తాడు. మా అన్న మా తమ్ముడే, రైతుల నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తాడు. కనుక నేను ఛాలెంజ్ చేసి చెప్తున్న ఈ 2 విషయాల్లో మీరు నిషేధిస్తే మాత్రం మేము ఎవరిని వదిలిపెట్టాం. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత వచ్చినాక ఒక్కొక్కరిని వెంటాడతాం బిడ్డ. నిషేధించినోడు ఎవడు అనేది ఒక్కొక్కరిని వెంటాడి వేట చేస్తాం. లిక్కర్ మాఫియా ఎవడు వేటాడతాం,
బిడ్డ ఎవడెవడు చేస్తే ఇవ్వలేదు పెట్టాను మా దగ్గరికి వస్తే మాత్రం మేమేదో మా బతుకు మేము బతుకుతున్నాం ఇంకా బతకనియకపోతే మేము ఊరుకోం. థ్యాంక్ యూ. వైన్ షాపులు కాదు, మంచిగా డిస్టరీ కంపెనీలే. నీ కంపెనీ ఉందనుకో సపోజ్, మ్యాక్డోల్ అనుకో సపోజ్, లేదు ఇంపీరియల్ బ్లూ కంపెనీ అనుకో, నువ్వు నావి పెట్టుకోవాలి, అమ్మాలి, ఇక ఒక పెట్టెకి ఇంత ఇస్తా అంతే, ఇంత ఇవ్వాలి, ఇంత పెట్టుకో. అట్లా డిస్టరీస్ నుంచి వైన్ షాప్లలో కాదు, వైన్ షాప్లలోకి ఎవడు ఇస్తాడు, వైన్ షాప్లలో లోకల్ లీడర్లకు ఇస్తాడు. అది కూడా నడుస్తుంది, అది కూడా ఉంది చెప్తాం. అది వైన్ షాప్ల నుంచి ఎంత వసూలు అవుతుందని చెప్తాము, కళ్ళు దుకాణం నుంచి నెలకి ఎంత వసూలు అవుతుందని చెప్తాము. వీళ్ళంతా ఎమ్మెల్యే